నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణం శనివారం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన కళ్యాణోత్సవానికి భక్తులు వేలాదిగా హాజరై స్వామివారి కళ్యాణం తిలకించి పరవశం చెందారు. దేవస్థానం ఆధ్వర్యంలో సాయంత్రం వేళలో ఆలయాల నుండి శ్రీ యోగ ఉగ్ర నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను సేవలపై ఉంచి మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రాల నడుమ ఉత్సవమూర్తులను శ్రీమఠం వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్దకు తోడుకవచ్చారు. అందంగా పూలతో అలంకరించిన కళావేదికపై స్వామివార్లను ఆసీనులు గావించారు. అర్చకులు, వేద పండితులు హారతి, పూజాది కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు. గోధూలి సుముహూర్తమున స్వామివారి కళ్యాణ క్రతువు నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ప్రాంతం ప్రతిధ్వనించింది. స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వ పక్షాన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడమని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణకుమార్తో పాటు కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ప్రజాప్రతినిధులు, వేలాది భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ పరంధాముడు అని సప్తమ స్కంధంలో మనకు అద్భుతంగా చెప్పినటువంటి భాగవత గోవింద అదిగో తెర తీయబోతున్నారు. రాష్ట్ర మంత్రి గారు తలంబరాలు తీసుకొని రావడం జరిగింది. వారికి శ్రీ లక్ష్మీ నరసింహ దేవత సంపూర్ణ అనుగ్రహ ఫల ప్రసాదేన కళ్యాణ పరంపర అభివృద్ధి ద్వారా సుఖేన జీవన సిద్ధ్యర్థం ప్రతివార్షిక బ్రహ్మోత్సవ అంతర్గత మహాకళ్యాణ మహోత్సవం ఏభిః అర్చక బ్రాహ్మణ ద్వారా అన్యోన్య కర్మానుష్ఠాన సంభూత జన్మాంతర సుకృత విషయ సంకులబ్ధ చిత్త సంస్కార సంజనిత యమనియమాసన ప్రాణాయామ విద్యాహార ధ్యాన ధార సమాధి స్థాన యోగానిష్టానస్త స్థూల సూక్ష్మకాల తనుత్రయాదిష్ట కాయిక వాచిక మానసిక సాంస్కృతిక సర్వ పాప నివృత్త్యర్థం అనేక జన్మ సహస్రానుభూయమాన ఆధ్యాత్మిక ఆదిభూతికాదైవిక తాపత్రయ నివృత్తి ద్వారా ఆనందమయ బ్రహ్మ సాక్షాత్కార సిద్ధ్యర్థం సమస్త దుష్టగ్రహ బాధా నివృత్త్యర్థం అభివృష్టి అనావృష్టి అకాల వర్ష విశేషాదవ భూకంప అశనిపాత ఉల్కాపాత కాల సర్పాది నానావిధ కాలదోష నివృత్త్యర్థం అస్మిన్ గ్రామే సకల ప్రాణి కులాధార భూత త్రికాల వర్ష ప్రాప్త్యర్థం నానావిధ దుర్వర్ధ బహుషధి వృక్షాన్ శ్రుత దృష్ట పడిబత్తిక శుగడ ధూమ శగడ విమానయాన ద్వారా సంభవిత కాల ప్రయాణ ప్రమాద బాధాన్ని నిత్యత్వం స్త్రీ పురుషాణం సంభూత భంగ వియోగ అపహరణ ఆత్మహత్యాకాల మృత్యుదోష పరిహారార్థం మూపక జన పదోధ్వంసకారక క్రూర గణనాథదాయిన నిర్మూలనార్థం
ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఏకాదశి పోయింది, ద్వాదశి వచ్చింది, కానీ గట్టిగా చెప్పట్లే. వాళ్ళ ఉపవాసం కూడా కాదు, ద్వాదశి భోజనాలు కూడా చేస్తాం అందరం కూడా. ఒకసారి గట్టిగా చెప్పండి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. స్వామివారి కళ్యాణంలో రక్షాబంధి తస్యై నమస్త్రిభువనైక గురో తల్లిని ఈ సాయంకాల సంధ్యా సమయంలో పరిణయమాడుతున్న మా లక్ష్మీ నరసింహుడు ఇప్పుడు మనందరి కోసం రెండవ యజ్ఞోపవీతాన్ని ధరించబోతున్నాడు. యజ్ఞోపవీతం ఇది కర్మసూత్రం, ఇది గృహస్థాశ్రమానికి ఒక స్వరూపంతో ప్రకాశిస్తూ అదిగదిగో యజ్ఞోపవీతాన్ని ఆవాహనం చేశారు అర్చకులు, మీకు చూపిస్తున్నారు. రెండు చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా చెప్పండి, లక్ష్మీ నరసింహస్వామి గోవింద, ధర్మపురి నరసింహస్వామి గోవింద, 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 ధర్మపురికే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి. కర్మ అనుష్ఠాన సిద్ధులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. గోవింద సువర్ణ యజ్ఞోపవీతం, బంగారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నారు. ఓం నమో భగవతే నారసింహాయ, ఓం నమో భగవతే నారసింహాయ, ఓం నమో భగవతే నారసింహాయ, ఓం నమో భగవతే నారసింహాయ. దేవాయ బ్రాహ్మణైకాయ జగద్గాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ప్రక్షాళ్య నమః ఆచార్య సమర్పయామి. విష్ణుస్తపదేవ్యాయ శత్రుష విక్రమణేషు దక్షయంతి గోనాని విశ్వాసహస్రాభిదేన పూయమానా విశ్వానో దేవ సోమేన వస్తాలంకారం కృత్వా మధుక్షరంతి సింధవః సంతోషదేవత్పార్థివగం రజః వనస్పతిర్మధుభాగం అస్తు సూర్యః. స్పష్టం వర్షీయ సాపిదాయ మధుపర్కో మధుపర్కో మధుపర్కః మధుపర్కః పాహి యజ్ఞపతిం పాహి. స్వామివారి యొక్క ఈ కళ్యాణ మహోత్సవంలో కన్యాదానం అతి విశేషమైనది, అతి ప్రాధాన్యమైనటువంటిది.
ఈ కన్యాదాన సమయంలో మహాసంకల్ప పఠనం ఒక సంప్రదాయంగా వస్తోంది. కాబట్టి మహాసంకల్ప పఠన పురస్సరంగా ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది. కన్యా ఆదానం అని కూడా అంటారు. అంటే అమ్మను మహాలక్ష్మి తల్లిని ఇంటికి ఆహ్వానించటం. ఇంకొక విశేషం ఏంటంటే ఇప్పుడు కన్యాదానం అన్నప్పుడు మనం అందరం ఏమవుతాం? కన్యాదాతలు అవుతాం. కాబట్టి కన్యాదాతలుగా ఎవరెవరైతే కూర్చొని ఉన్నారో వారందరి భాగ్యం ఈ సమయాన పండింది. లక్ష్మీ నరసింహస్వామి అల్లుడిగా వస్తున్నాడు. కాబట్టి మహాసంకల్ప పఠనాన్ని శ్రవణం చేయండి. కన్యాదాన ఫలము చాలా చోట్ల ఇది ఆచారంగా ఉంది. దేవుడిని అల్లుడిగా భావించి పూజించే సంప్రదాయం. గోవిందా అదృశ్యతాత్యద్భుత రూపముద్రవన్న స్తంభే సభాయౌ నమృగౌ నమానుషౌ. స్తంభావిర్భావ శ్లోకం ఇది. అద్భుతం. అద్భుతం అంటే ఏమిటి? గతంలో లేనిది, భవిష్యత్తులో ఇంకెప్పుడు రానిది, ఇప్పుడు మాత్రమే కనిపించేది, సర్వకాల సర్వావస్థలయంలో అద్భుతంగా కనిపించే స్వరూపమే నరసింహ స్వరూపం. కాబట్టి నరుడిలాగా సకల పరిపూర్ణార్థే గంధాక్షర పుష్పైరభ్య లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయం దేహి యశో దేహి. తెలిసిన పద్యమే గౌరీ పూజలో చదివే పద్యం. ఈ సమయంలో స్మరించేషులన్న మిమ్మ పురాణ దంపతుల మేల్ భజింతు గదమ్మా. అనుగ్రహాన్ని ఇప్పుడు మనమందరం చూడబోతున్నాం. ప్రాచీన సంప్రదాయంలో అద్భుతమైనటువంటి గౌరీ పూజ, మంగళసూత్ర పూజ చేస్తూ ఉంటారు. ఆ మంగళసూత్రానికి పూజ జరుగుతూ ఉన్నది. అమ్మవారికి ఇక్కడ చక్కగా లక్ష్మీదేవికి మనం హారతిచ్చినాము. గోవింద గోవింద. మంగళసూత్ర ధారణ చేయగలుగుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. లక్ష్మీ నరసింహస్వామి గోవింద. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. జగజ్జననీ కీ జై. కళ్యాణానుగ్రహదాయిని జగదంబ మాతా కీ లక్ష్మీ ప్రియ కోరికలు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పాడి పంటలు వృద్ధి పొందాలి,
గోసేవ జరగాలి, గోవులు బాగా ఉండాలి, త్వరలోనే జరగాలి అని మీ అందరి కరతాల పనుల మధ్య ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ధర్మపురి క్షేత్రం. ఇక్కడ పశవోమే కామ సమృద్ధ్యతాం. పశువులంటే గోవులతో మొదలై, గోవు అన్నింటికంటే కూడా అగ్రభాగాన ఉంటుంది. గోవు ఆదిగా కలిగినటువంటి జీవులన్నీ బాగుండుగాక. పెళ్లి కూతురు అని అనాదిగా అన్నమాచార్యుల వారి కాలం నుంచి మనకు వస్తోంది. కళ్యాణము చూతము రామమ్మ, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి గీతములు, వాటిని స్మరించుకుంటూ ఇటు మంత్రోక్తంగా వేదోక్తంగా స్వామి వారిని కళ్యాణాన్ని చూద్దాం. చతుర్థ పర్యాయ కోశం చతుర్థం ఓం శ్రియో మే కామ సమృద్ధిదాం శ్రియో మే కామః ఒకసారి స్వామివారి నిత్య కళ్యాణం చేయిస్తే సరిపోతుంది, కుజదోష నివారణ జరుగుతుంది. ఎంతో మందికి నేను చెబితే జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ పనిపతి శయన భక్త మానస సదన స్మరించలేము వినిపించలేము నిన్ను సన్నుతింపగా నేనెంతవాడ ధర్మరాక్షణకై ధరణిలో వెలసి ప్రహ్లాదుని రక్షించినావే. జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ పనిపతి శయన మానస సదన
అధిపతి శయనా మానస సదనా జయ జయ లక్ష్మీ వల్లభ జయనా సింహ జయ జయ లక్ష్మీ వల్లభ జయనా సింహ జయనా సింహ జయనా సింహ జయనా సింహ జయనా సింహ లక్ష్మీ నరసింహస్వామి గోవింద विद्महे नीलाभासाय धीमहि శ్రీనివాస ప్రచోదయాత్ विद्महे विष्णुपत्रे च धीमहि లక్ష్మీ ప్రచోదయాత్ ईशानः सर्वविद्याः दुःखहारिणे महालक्ष्मी महालक्ष्मी नमस्तुभ्यं 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 सुरेश्वरी सुरेश्वरी हरिप्रिये हरिप्रिये नमस्तुभ्यं 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 दयानिधे दयानिधे हरिओम